హాయ్ అందరికీ. మండు టెండలో టైం అవుతుందని హడావిడిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాడు సాగర్. అంతలో గ్రీన్ సిగ్నల్ పడేసరికి కంగారుగా ముందుకు వెళ్ళాడు. ఈ సన్నివేశం ప్రతిరోజు అతని రోజువారీ జీవితంలో జరిగేదే. సాగర్ ప్రతిరోజు కొన్ని ఆఫీసులకు మధ్యాహ్నం ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరీ చేస్తాడు. సాగర్ది దిగువ మధ్యతరగతి కుటుంబం. తల్లి, తండ్రి, తనకొక తమ్ముడు. సాగర్ తండ్రి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఇక అతని తల్లి హోటల్లో పనిచేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ భార్యాభర్తలు ఇద్దరూ అలా పిల్లలిద్దరినీ పెంచుకొచ్చారు. సాగర్ ఇంటర్ సెకండ్ ఇయర్. అతని తమ్ముడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు సాగర్ తండ్రి ప్రమాదవశాత్తు పనికి వెళ్ళిన చోట బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయాడు. దాంతో ఆ కుటుంబానికి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. తండ్రి పోవడంతో తల్లి సంపాదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సాగర్ కూడా ఇంటర్తో చదువు మానేసి తను కూడా తల్లికి ఆర్థికంగా సహాయంగా ఉండాలి అనుకున్నాడు. కానీ తను చదువుకున్న ఇంటర్ క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగము రాకపోవడంతో సాగర్ తల్లితో పాటు హోటల్లో పనిచేయడానికి వెళ్ళేవాడు. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజం మీద వేసుకున్న సాగర్ తల్లికి అన్ని విధాలుగా సాయంగా ఉంటూ పరిస్థితుల ప్రభావం వల్ల తను మధ్యలోనే ఆపేసిన చదువును తమ్ముడితోనైనా చదివించి తమ్ముడినైనా జీవితంలో మంచి స్థాయిలో నిలబెట్టాలి అనుకున్నాడు. అలా ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కష్టపడి చిన్న కొడుకును చదివిస్తున్నారు. అలా సాగర్ ఓ సంవత్సరం పాటు హోటల్లో పనిచేసిన తర్వాత అప్పటి వరకు తను పొదుపు చేసిన డబ్బుతో తనే సొంతంగా తల్లి సహాయంతో ఒక కేటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న ఫంక్షన్లకు భోజనాలు సప్లై చేయడం, కొన్ని కార్పొరేట్ సంస్థలకు భోజనాలు సప్లై చేయడము చేసేవాడు. రుచిగా, శుచిగా, నాణ్యత కలిగి అందుబాటు ధరలో రావడంతో సాగర్ బిజినెస్ బాగానే సాగుతుంది. ఎప్పటిలాగే ఒకరోజు ఒక ఆఫీస్కి భోజనాలు తీసుకెళ్లిన సాగర్కి అక్కడ గ్రీన్ కలర్ శారీలో లూజ్ హెయిర్లో ఒక అమ్మాయి వర్క్ చేసుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయిని అనుకోకుండా అక్కడ చూసేసరికి సాగర్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఆ అమ్మాయి తననుకున్న అమ్మాయి అవునా కదా అని 1కి 2 సార్లు తననే చూశాడు. అవును, ఆ అమ్మాయి తనే అని నిర్ధారించుకున్నాక సాగర్ మనసుకు ఏదో తెలియని ఆనందం. ఆ అమ్మాయి సాగర్ ఇంటర్ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ శృతి చూడడానికి చక్కగా మృదువైన మాట తీరుతో అందరితోనూ చక్కగా కలిసిపోయేది. ఆమె ప్రత్యేకమైన వ్యక్తిత్వం అప్పట్లోనే సాగర్ను ఎంతో ఆకర్షించేది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె మళ్ళీ తనకు ఎదురుపడితే వెళ్ళి పలకరించాలని ఉన్న ఒక వంటవాడితో ఆమె మాట్లాడుతుందో లేదో అనే ప్రశ్న సాగర్ను అడుగు ముందుకు వేయనివ్వలేదు. అలా మరుసటి రోజు సాగర్ ఆఫీస్కి వచ్చినప్పుడు సాగర్ ఆమెను చూడడం ఆ అమ్మాయి కూడా గమనించింది. కానీ చూసి చూడనట్టుగా ఊరుకుంది. దాంతో సాగర్కు కాస్త నిరాశ కలిగింది. ఆ నిరాశతో నీరసంగా బయటకు వెళ్తున్న సాగర్ను వెనక నుంచి శృతి వచ్చి పిలిచింది. ఓయ్ సాగర్, ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు అంది. దాంతో సాగర్ సందేహంగా, అంటే మీరు నన్ను గుర్తుపట్టారో లేదో అని నసుకుతున్నాడు. సాగర్, ఏంటి సాగర్ మీరు గారు అంటున్నావు? కొత్తగా నువ్వు నన్ను ఎప్పట్లాగా శృతి అని పిలవచ్చు అంది. అది సరే, ఇంటర్ పూర్తయిన తర్వాత ఏమైపోయావు? అప్పుడు కనపడకుండా పోయిన వాడివి ఇప్పుడు ఇలా ఎదురుపడ్డావు. నేను నిన్ననే చూశాను, కానీ నువ్వే వచ్చి మాట్లాడతావులే అని చూస్తూ ఉంటే తమరేమో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అందుకే నేనే నిన్ను పలకరించాను అంటూ గలగలా మాట్లాడేసింది శృతి. ఆమె మాటలకు చిరునవ్వు నవ్వి, ఇంటర్లో మా నాన్నగారు పోయిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో నేను చదువు ఆపేసి అమ్మకు సాయంగా ఉన్నాను అన్నాడు సాగర్. సరే అయితే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ సాగర్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంది శృతి. అలా సాగర్ వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చి తన సీట్లో కూర్చున్న శృతికి గతం తాలూకు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. అప్పట్లో సాగర్ మెరిట్ స్టూడెంట్, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. చాలా బుద్ధిగా అందరితోనూ మంచిగా ఉండేవాడు. చాలామందికి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దాంతో అమ్మాయిలు చాలామంది సాగర్ని ఇష్టపడేవారు. తను ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా ఈరోజు తను హ్యాపీగా ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ ఉంటే సాగర్ మాత్రం అలా ఉండడం శృతి మనసుకు బాధ కనిపించింది. కాసేపు ఆలోచన ప్రవాహం తర్వాత శృతి తన పనిలో తను పడింది. తర్వాత శృతి సాగర్కి ఫోన్ చేసి మాట్లాడడం, ఆఫీస్కి వచ్చినప్పుడు పలకరించడం, మాట్లాడడం చేసేది. శృతి అలా సాగర్తో మాట్లాడడం గమనించిన తన కొలీగ్స్ హేళనగా మాట్లాడేవారు.
ఆఫ్టర్ ఆల్ ఒక వంటవాడితో నీకు మాటలేంటి అనేవారు. ఆ మాటలు శృతి మనసును గాయపరిచాయి. అప్పటికే సాగర్ అంటే ఉన్న ఇష్టం, అభిమానం, ప్రేమ ఆ మాటలను భరించలేకపోయింది శృతి. కొద్ది రోజులకు శృతి తన మనసులోని ప్రేమను సాగర్తో చెప్పినా సాగర్ వారి మధ్య ఉన్న తారతమ్యాల వల్ల ఆమె ప్రేమను ఒప్పుకోవడానికి కాస్త వెనకాడాడు. చక్కగా చదువుకుని మంచి జాబ్ చేస్తున్న నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఈ సమాజం హర్షించదు అని, నీకు నీలాగే చక్కగా చదువుకుని మంచి జాబ్ చేసుకునేవాడు లైఫ్ పార్ట్నర్గా వస్తాడు అని, అలా కాదని నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో నువ్వు నవ్వుల పాలవుతావని వివరంగా చెప్పాడు. అలా సాగర్ ఎంత చెప్పినా శృతి అతని మాట వినలేదు. సమాజం గురించి నాకు అనవసరం, నేను ఎలాంటి వాటిని నా జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నానో నాకు తెలుసు. నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే వయస్సు, ఆలోచన రెండూ నాకున్నాయి అంటూ గట్టిగా వాదించింది శృతి. దాంతో సాగర్ కూడా అడుగు ముందుకు వేసి తన మనసులోని శృతిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. ఆ తర్వాత శృతి సాగర్తో ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పింది. శృతి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, తల్లి గృహిణి. ఒక్కగానొక్క కూతురు కావడంతో శృతిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తమ కూతురు పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్న ఆ తల్లిదండ్రులకు కూతురు తీసుకున్న నిర్ణయం ముందు మనసుకు కష్టంగానే అనిపించింది. ఇంత చదివించి ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక వంటవాడిని పెళ్లి చేసుకుంటాను అనడం ముందు వాళ్లకు నచ్చకపోయినా శృతి పట్టుబట్టి నచ్చ చెప్పడంతో కూతురు మీద ఉన్న నమ్మకంతో తమ కూతురు బాగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తుంది అన్న భరోసాతో శృతి తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగే సాగర్ తల్లి కూడా విషయం తెలిసి ఎంతో ఆనందంగా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంది. అలా ఇరు కుటుంబాల అంగీకారంతో పెద్దల సమక్షంలో శృతి సాగర్లు ఒక్కటయ్యారు. కోరుకున్న భర్తను పొందాను అన్న ఆనందంతో అత్తవారింట అడుగుపెట్టింది శృతి. అలా శృతి అత్తవారింటికి అడుగుపెట్టాక సాగర్ను తను కోరిన మొట్టమొదటి కోరిక, ఇక మీదట ఇంటి బాధ్యతను నేను చూసుకుంటాను, నువ్వు మళ్ళీ చదువుకోవడం. శృతి కోరికను విని సాగర్ ఆలోచనలో పడినప్పుడు సాగర్ తల్లి కూడా శృతికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయి నీకోసం వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంది, తను అంతగా చెప్పినప్పుడు ఆమె కోరికను కాదనడం ఎందుకు అనడంతో సాగర్ కూడా మెత్తబడి భార్య కోరికను ఒప్పుకున్నాడు. కానీ అప్పటి వరకు తమకు ఆదాయాన్ని ఇచ్చిన కేటరింగ్ బిజినెస్ని వదులుకోవడం ఇష్టం లేని సాగర్ ఒక మనిషిని జీతానికి పెట్టుకుని తను పై ఎత్తును చూసుకుంటూ తన దృష్టిని పూర్తిగా చదువు మీద పెట్టాడు. శృతి ఓవైపు జాబ్ చేస్తూ మరోవైపు ఇంటి బాధ్యతలు చూస్తూ భర్తకు అండగా తోడుగా ఉంది. అలా చూస్తూ ఉండగానే కాలచక్ర గమనంలో సాగర్ తన డిగ్రీని మంచి మార్కులతో పూర్తి చేసి పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించాడు. అలా శృతి సాగర్లు ఓవైపు తమ ఉద్యోగాలు చేస్తూనే తమ క్యాటరింగ్ బిజినెస్ను కూడా విస్తరించారు. దానికోసం మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి పై ఎత్తున చూసుకునేవారు. అలా చూస్తూ ఉండగానే తమ కష్టంతో తెలివితో సొంత ఇల్లు, కారు, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నారు ఆ దంపతులు. తర్వాత శృతి సాగర్ల ప్రేమకు గుర్తుగా ఒక పాప పుట్టడంతో శృతి జాబ్ను పక్కన పెట్టి ఇంటిని బిడ్డను చూసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతుంది. అలా చదువు అనే అస్త్రంతో సమాజంలో కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి మంచి గుర్తింపును పొందింది ఆ కుటుంబం. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.